హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ 2025 కి మెగా ఆక్షన్ ఉంటుందని మనందరికీ తెలిసిందే. బేసిక్లీ మెగా ఆక్షన్ అంటే స్టార్ ప్లేయర్స్ అంతా వస్తుంటారు. ఈ క్రమంలో నెక్స్ట్ మెగా ఆక్షన్ కి రాబోయే టాప్ 10 ఇండియన్ స్టార్ ఆల్రౌండర్స్ ఎవరున్నారో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఇక వీడియోలకు వెళ్లే ముందు ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెంబర్ 10 దీపక్ హుడా. వచ్చే సీజన్ ఐపీఎల్ కోసం ఎల్ఎస్జీ టీం ఇతన్ని ఆక్షన్ కి రిలీజ్ చేస్తారు. ఎల్ఎస్జీ టాప్ 4 లో ఉండేంత డిజర్వ్ పర్ఫార్మెన్స్ దీపక్ హుడా ఇవ్వలేకపోయాడు. మెయిన్లీ తిను లాస్ట్ సీజన్ ఐపీఎల్ నుండి గ్రేట్ ఫామ్ లో లేడు. లాస్ట్ సీజన్ లో చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఈ సీజన్ లో మరీ అంత బ్యాడ్ పర్ఫార్మెన్స్ కాకపోయినా గానీ బట్ బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ సీజన్ లో 14 గేమ్స్ ఆడితే దాంట్లో 18 బ్యాటింగ్ యావరేజ్ తో ఓన్లీ 145 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. కరెంట్ ఎల్ఎస్జీ టీమ్ లో దీపక్ హుడా కన్నా బెటర్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. సో దీపక్ హుడాని మోస్ట్ లైక్లీ ఎల్ఎస్జీ టీమ్ ఆక్షన్ కి రిలీజ్ చేస్తారు. నంబర్ 9 వాషింగ్టన్ సుందర్. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం వాళ్ళ స్క్వాడ్ నుండి ఏదైనా ప్లేయర్ ని ఫస్ట్ డ్రాప్ చేయాలి అంటే అది డెఫినెట్లీ వాషింగ్టన్ సుందర్ ని డ్రాప్ చేస్తారు. ఇతని నుండి లాస్ట్ 3 సీజన్స్ లో అంత అన్సక్సెస్ఫుల్ వరస్ట్ పర్ఫార్మెన్స్ చూసాం. అయితే సన్ రైజర్స్ టీం 2022 మెగా ఆక్షన్ లో ఇతని పైన చాలా ఫెయిత్ పెట్టుకొని ఆక్షన్ లో ఎక్స్పెన్సివ్ ప్రైస్ 8.75 crores పెట్టి బై చేశారు. అంత యూజ్ అమౌంట్ పెట్టి బై చేసినా గానీ తన ప్రైజ్ లో 5% పర్ఫార్మెన్స్ కూడా వాషింగ్టన్ సుందర్ ఇవ్వలేకపోయాడు. ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్ అయ్యుండి ఒక డొమెస్టిక్ క్రికెటర్ ఆడే ఆటలో 10% కూడా ఆడలేకపోయాడు. ఈ 3 సీజన్స్ లో సన్ రైజర్స్ టీం ఇతనికి చాలా ఛాన్సెస్ ఇచ్చారు. కానీ ఈ రోజు తనకు వచ్చిన ఛాన్సెస్ ని గ్రాప్ చేసుకొని ఒక మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మర్ గా ఆడలేదు. సో డెఫినెట్లీ సన్ రైజర్స్ టీం ఇతన్ని కళ్ళు మూసుకొని మెగా ఆక్షన్ కి రిలీజ్ చేస్తారు. నంబర్ 8 అశుతోష్ శర్మ. ఈ సీజన్ ఐపీఎల్ లో అన్ప్రెడిక్టెడ్ టైమ్ లో వచ్చి తనకు వచ్చిన ఆపర్చునిటీస్ ని గ్రాప్ చేసుకొని అశుతోష్ శర్మ ఒక స్టార్ పర్ఫార్మర్ గా ఎదిగాడు. ఈ సీజన్ లో తిను ఆడిన ఫస్ట్ మ్యాచ్ నుండి తనని తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సీజన్ లో తిను 11 మ్యాచెస్ ఆడితే దాంట్లో 167 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 189 రన్స్ స్కోర్ చేశాడు. ఈ సీజన్ లో శశాంక్ సింగ్ తో కలిసి పంజాబ్ టీం ఓడిపోయే మ్యాచెస్ లో చాలా క్లోజ్ గా తీసుకెళ్లాడు. ఈవెన్ కొన్ని మ్యాచెస్ ని కూడా గెలిపించాడు. ఒక యంగ్స్టర్ దట్టు డెబ్యూ సీజన్ లో యాజ్ ఏ ఫినిషర్ గా వచ్చి ఇలాంటి పర్ఫార్మెన్స్ అంటే రియల్లీ గ్రేట్ అని చెప్పుకోవాలి. తిని ఎంతలా పర్ఫార్మ్ చేసినా గానీ బట్ పంజాబ్ టీం మాత్రం ఇతన్ని రిటర్న్ చేసుకోకపోవచ్చు. కరెంట్ పీబీకేఎస్ టీమ్ లో అశుతోష్ శర్మ లాంటి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. సో ఆ టాప్ 4 రిటెన్షన్ లో మేబీ అశుతోష్ ఉండకపోవచ్చు. ఇలాంటి స్కిల్ఫుల్ ఆల్రౌండర్ మెగా ఆక్షన్ కి వస్తే డెఫినెట్లీ టీమ్స్ మధ్య భారీ పోటీ ఉంటుంది. నంబర్ 7 షారుఖ్ ఖాన్. మరో యంగ్ టాలెంటెడ్ ఫినిషింగ్ ఆల్రౌండర్ అయిన షారుఖ్ ఖాన్ నెక్స్ట్ మెగా ఆక్షన్ కి వస్తాడు. అయితే తన్ని లాస్ట్ మెగా ఆక్షన్ లో గుజరాత్ టైటన్స్ టీం పోటీ పడి 7,40,00,000కి బై చేశారు. ఈ సీజన్ లో తన గుజరాత్ టీం కి క్వాలిటీ ఫినిషింగ్ అందించాడు. 7 మ్యాచెస్ ఆడితే దాంట్లో 169 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 127 రన్స్ స్కోర్ చేశాడు. ఈ సీజన్ లో గుజరాత్ టీం టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ చాలా వరకు స్ట్రగుల్ అవుతున్న నేపథ్యంలో షారుఖ్ ఖాన్ అతనికి దొరికిన ఆపర్చునిటీస్ ని పర్ఫెక్ట్ గా గ్రాప్ చేసుకున్నాడు. ఈ సీజన్ లో యాజ్ ఎ ఫినిషర్ గా షారుఖ్ ఖాన్ ప్రూవ్ చేసుకున్నాడు. జీటీ టాప్ 4 లో మేబీ తిని ఉండకపోవచ్చు. సో రాబోయే ఆక్షన్ లో మనం షారుఖ్ ఖాన్ ని చూడబోతున్నాం. నంబర్ 6 రమన్దీప్ సింగ్. ఐపీఎల్ లో రమన్దీప్ సింగ్ అంటే బిఫోర్ ఐపీఎల్ 2024 ఆఫ్టర్ ఐపీఎల్ 2024 అనే విధంగా ఉంది. ఎందుకంటే గతంలో తిని ముంబై టీం కి యాజ్ ఏ బౌలర్ గా బాగా పర్ఫామ్ చేసినా గానీ దీని గురించి ఎవరికీ తెలియలేదు. కానీ ఈ సీజన్ లో తిని కేకేఆర్ టీం తరపున ఒక పేస్ ఆల్రౌండర్ గా ఎమర్జింగ్ అయ్యాక రమన్దీప్ సింగ్ ఒక స్టార్ పర్ఫార్మర్ గా ఎదిగాడు. ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ నుండి బ్రాండ్ ఆఫ్ అగ్రెసివ్ క్రికెట్ ఆడాడు. ఈ సీజన్ లో 14 మ్యాచెస్ లో 200 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 125 రన్స్ స్కోర్ చేశాడు. ఇతన్ని కేకేఆర్ టీం బౌలింగ్ లో పెద్దగా యూజ్ చేసుకోలేకపోయారు. కానీ తిను ఒక క్వాలిటీ పేస్ ఆల్రౌండర్. లాస్ట్ సీజన్ లో తిను ముంబై తరపున 5 మ్యాచెస్ ఆడి దాంట్లో 6 వికెట్స్ తీసుకున్నాడు. ఇలాంటి ఇండియన్ పేస్ ఆల్రౌండర్స్ ఐపీఎల్ లో చాలా అరుదుగా ఉంటారు. సో రాబోయే ఆక్షన్ లో 10 టీమ్స్ కూడా రమన్దీప్ పైన టార్గెట్ చేస్తారు. నంబర్ 5 షాబాజ్ అహ్మద్. ఈ సీజన్ లో షాబాజ్ అహ్మద్ విత్ బాల్ అండ్ బ్యాట్ తో బాగా షైన్ అయ్యాడు. తిను బాగా పర్ఫార్మ్ చేసినప్పటికీ మోస్ట్ లైక్లీ సన్ రైజర్స్ టీం ఇతన్ని ఆక్షన్ కి రిలీజ్ చేయవచ్చు. సన్ రైజర్స్ టీం టాప్ 4 రిటెన్షన్ లో మేబీ తిని ఉండకపోవచ్చు. ఈ ఐపీఎల్ స్టార్టింగ్ ఆఫ్ ది సీజన్ ముందు ఎస్ఆర్ఎస్ టీం ఆర్సీబీ టీం నుండి ట్రేడింగ్ ద్వారా షాబాజ్ అహ్మద్ ని 2.40 crores పెట్టి బై చేశారు. ఈ సీజన్ సన్ రైజర్స్ టీం ఫైనల్ కి వెళ్లడంలో షాబాజ్ అహ్మద్ కూడా వన్ ఆఫ్ ది కీ ప్లేయర్. ఈ సీజన్ లో షాబాజ్ అహ్మద్
విత్ బ్యాట్ తో 215 రన్స్ తో పాటు విత్ బాల్ తో 7 వికెట్స్ తీసుకొని క్రూషియల్ ప్లేయర్ గా ఉన్నాడు. క్వాలిటీ లెఫ్ట్ ఆర్మ్ వికెట్ టేకింగ్ స్పిన్నర్, ఇంపార్టెంట్ టైమ్ లో వికెట్ తీసుకొని బ్రేక్ త్రూస్ అందించగలడు అండ్ బ్యాట్ తో బిగ్ షాట్స్ ఆడతాడు. డెఫినెట్లీ నెక్స్ట్ మెగా ఆక్షన్ లో ఇతని పైన చాలా టీమ్స్ టార్గెట్ చేస్తారు. నంబర్ 4 రాహుల్ తెవాతియా. ఐపీఎల్ హిస్టరీలో ఒకటే ఓవర్ లో 5 సిక్స్లు కొట్టిన ఫస్ట్ ప్లేయర్ గా రాహుల్ తెవాతియా తన మార్కు చూపించుకున్నాడు. ఇతన్ని వచ్చే సీజన్ కోసం గుజరాత్ టీం రిటర్న్ చేసుకోకపోవచ్చు. తిను పాస్ట్ 3 ఇయర్స్ నుండి గుజరాత్ టీమ్ తోనే ఆడుతున్నాడు. ఎక్సెప్ట్ ఐపీఎల్ 2024 లాస్ట్ 2 సీజన్స్ లో తిను గుజరాత్ టీం కి ఎన్నో వండర్ఫుల్ విక్టరీస్ అందించాడు. పర్టికులర్ గా చాలా మ్యాచెస్ లో గుజరాత్ టీం ఓడిపోయే సిచ్యువేషన్ నుండి మ్యాచెస్ ని క్లోజ్ గా తీసుకెళ్లి సింగిల్ హ్యాండెడ్ గా చాలా మ్యాచెస్ ని రాహుల్ తెవాతియా గెలిపించాడు. అలాంటి క్రెడిబిలిటీ, అలాంటి ఒక స్టార్ ఫినిషర్ రాహుల్ తెవాతియా. అందరు ఫినిషర్స్ లానే రాహుల్ తెవాతియాని గుజరాత్ టీం బౌలింగ్ చేయించకుండా ఒక ఫినిషర్ గానే యూజ్ చేసుకున్నారు. అయితే దీని గుజరాత్ టీం కి ఆడక ముందు బ్యాటింగ్ కన్నా ఎక్కువగా బౌలింగ్ చేసేవాడు. ఎనివే రాహుల్ తెవాతియా లాంటి ఒక ప్యూర్ హార్డ్ హిట్టింగ్ ఫినిషర్ ఆప్షన్ కి వస్తే ఇతన్ని కొనుక్కోవడానికి టీమ్స్ మధ్య కాంపిటీషన్ ఉంటుంది. నంబర్ 3 కునాల్ పాండ్యా. ఐపీఎల్ మోస్ట్ సీనియర్ ఆల్రౌండర్ అయిన కునాల్ పాండ్యా మెగా ఆక్షన్ కి రావడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. ఇతన్ని ఎల్ఎస్జీ టీం ఆక్షన్ కి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇతను మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ లో బ్యాటింగ్ చేయగలడు. అలానే 4 ఓవర్ స్పెల్ వేసే ఒక క్వాలిటీ ఎబిలిటీ ఉంది. ఓవరాల్ కునాల్ పాండ్యా ఒక కంప్లీట్ జెన్యూన్ ఆల్రౌండర్. ఇతన్ని గత మెగా ఆక్షన్ లో ఎల్ఎస్జీ టీం 8.25 crores పెట్టి బై చేశారు. దీని ఇప్పటి వరకు ఐపీఎల్ లో మోర్ దెన్ 1600 రన్స్ తో పాటు 76 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ మెగా ఆక్షన్ లో ఏదైనా టీం కి లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ చేయగలిగి వాళ్ళని మిడిల్ ఆర్డర్ లో ఆడగలిగే ఒక స్ట్రాంగ్ ఆల్రౌండర్ కావాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా కునాల్ పాండ్యాని బై చేసుకోవచ్చు. నంబర్ 2 వెంకటేష్ అయ్యర్. ప్రస్తుతం ఐపీఎల్ లో ఎదుగుతున్న మరో పేస్ ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్. ఇతన్ని కలకత్తా రిటైన్ చేసుకోకపోవడానికి ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి రీజన్స్ మన అందరికీ తెలిసిందే. కరెంట్ కేకేఆర్ టీమ్ లో వాళ్ళ ఆటగాళ్ళని రిటైన్ చేసుకునే విషయంలో వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లమే ఉంది. ప్రస్తుతం వాళ్ళ టీమ్ లో శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రే రసెల్, సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, నితీష్ రాణా, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా ఇలాంటి గ్రేట్ఫుల్ పర్ఫార్మర్స్ అంతా ఉన్నారు. వీళ్ళలో టాప్ 4 గా ఎవరిని రిటైన్ చేసుకోవాలని కేకేఆర్ కి చాలా పెద్ద కన్ఫ్యూజ్ ఉంది. వీళ్ళు వెంకటేష్ అయ్యర్ని రిటైన్ చేసుకోరు అని కాన్ఫిడెంట్ గా చెప్పలేము. అలా కాదని రిటైన్ చేసుకుంటారని కూడా చెప్పలేము. ప్రెజెంట్ కేకేఆర్ టీమ్ సిచ్యువేషన్ చూస్తే తిను మెగా ఆక్షన్ కి రావడానికి కొన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే ఈ సీజన్ లో వెంకటేష్ అయ్యర్ 46 బ్యాటింగ్ యావరేజ్ తో 370 రన్స్ స్కోర్ చేశాడు. లాస్ట్ సీజన్ లోను 400+ రన్స్ స్కోర్ చేశాడు. వెంకటేష్ అయ్యర్ నుండి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. బౌలింగ్ కాస్త బెటర్ చేసుకుంటే ఒక జెన్యూన్ పేస్ ఆల్రౌండర్ అవుతాడు. ఇక చూడాలి వెంకటేష్ అయ్యర్ ఆక్షన్ కి వస్తే ఏ టీమ్స్ ఇతన్ని టార్గెట్ చేస్తారు. ఇక ఈ లిస్ట్ లో నంబర్ 1 రవిచంద్రన్ అశ్విన్. ఇండియాస్ మోస్ట్ సీనియర్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ నెక్స్ట్ మెగా ఆక్షన్ కి పక్కా వస్తాడు. కరెంట్ రాజస్థాన్ టీమ్ లో ఆటగాళ్ళని రిటైన్ చేసుకునే విషయంలో చాలా కాంపిటీషన్ నడుస్తుంది. రాజస్థాన్ టీం వాళ్ళ టాప్ 4 గా కెప్టెన్ సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్ అండ్ యుజ్వేందర్ చహల్ ని రిటైన్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు రవిచంద్రన్ అశ్విన్ మెగా ఆక్షన్ కి వస్తాడు. అశ్విన్ అంటే మన అందరికీ ఒక బౌలర్ గానే తెలుసు, కానీ తిను ఒక ప్యూర్ ఆల్రౌండర్. తిను డొమెస్టిక్ సర్కిట్ లో మిడిల్ ఆర్డర్ అండ్ టాప్ ఆర్డర్ లో కూడా బ్యాటింగ్ చేసేవాడు. ఈ సీజన్ లో తిను రాజస్థాన్ టీం కి అప్ ద ఆర్డర్ వచ్చి చాలా సార్లు బ్యాటింగ్ చేశాడు. అలానే మ్యాసివ్ హార్డ్ హిట్టింగ్ ఎబిలిటీ ఉంది. బౌలింగ్ విషయానికి వచ్చేస్తే వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది టాప్ అండ్ గ్రేటెస్ట్ స్పిన్నర్. ఇలాంటి క్వాలిటీ స్పిన్నర్స్ ఎస్పెషలీ ఐపీఎల్ లో చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి సో మెగా ఆక్షన్ కి అశ్విన్ వస్తే చాలా యూజ్ అమౌంట్ పెట్టి చాలా టీమ్స్ ఇతన్ని బై చేయాలని చూస్తారు. ఇక ఇది గైస్ ఈసారి ఆక్షన్ కి రాబోయే టాప్ 10 ఇండియన్ ఆల్రౌండర్స్ వీళ్ళే. వీళ్ళతో పాటు యంగ్ ఆల్రౌండర్స్ అథర్వా టైడే, నెహాల్ వదీరా, మైపార్ లోమ్రోర్, అబ్దుల్ సమద్ తో పాటు సీనియర్ ఆల్రౌండర్స్ కృష్ణప్ప గౌతమ్ అండ్ విజయ్ శంకర్ మెగా ఆక్షన్ కి వస్తారు. నెక్స్ట్ మెగా ఆక్షన్ లో ఏ ఇండియన్ ఆల్రౌండర్ హై ప్రైస్ కి వెళ్తాడనుకుంటున్నారు మీరు కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.